న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. శ్రీకాకుళం జిల్లా పలాసలో దానయ్య కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ కుటుంబ సభ్యులను ఓదార్చి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ. టీడీపీ తరఫున 10 లక్షల రూపాయలు ఆర్థిక సాయం ప్రకటించిన మంత్రి బాధిత కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం. బాధ్యులపై చట్టపరమైన చర్యలు తప్పవన్న మంత్రి దానయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు పలాస నగర పంచాయతీ ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ 10th నైట్ సుమారు 9 గంటలకి ఇంచుమించుగా రాత్రి ఒక గొర్రెల కాపరి దానయ్య అనే వ్యక్తి అక్కడ గొర్రెలు వెనక్కి తోలుకుంటున్న టైంలో ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో ఆ వ్యక్తి కోల్పోవడం జరిగింది. ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించి రావడం జరిగింది. అయితే ప్రధానంగా కేసులో ఒక పోలీసు దర్యాప్తులో అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్ అనే వ్యక్తి ఈ హత్య చేయొచ్చు, అదే ఈ యాక్సిడెంట్ చేసి ఉండొచ్చని ఒక భావంతో కేసు పెట్టడం జరిగింది. ఆ కేసులో వాళ్ళు స్టేషన్ బెయిల్ తీసుకుని వెళ్ళడం జరిగింది. అయితే తర్వాత వచ్చినటువంటి పరిస్థితుల్లో సిద్ధార్థ్ అనే వ్యక్తి కాదు, అది సిరిగి అప్పలరాజు వాళ్ళ చిన్న కుమారుడు ఈ ఆరవ్ ఆ అబ్బాయి తప్పుదం చేశారని, ఆ యాక్సిడెంట్ లో ఆ అబ్బాయి కూడా గాయాలయ్యామని తర్వాత అనేక సోషల్ మీడియాలో అలాగే మీడియా ప్రతినిధులు కానీ లేకపోతే ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ కానీ వచ్చినటువంటి ఫిర్యాదు మేరకు మళ్ళీ పోలీసులు వెంటనే దర్యాప్తు చేయడం మొదలు పెట్టారు. అయితే ఇక్కడ బాధాకరం ఏంటంటే అసలు ఒక ప్రజాప్రతినిధిగా ఉండి ఒక ఉన్నతమైనటువంటి మంత్రి హోదాలో గత ప్రభుత్వంలో చేసి వాళ్ళ కుటుంబం దగ్గరకు వచ్చేసరికి చట్టాన్ని ఫాలో అవ్వకుండా చట్టాన్ని దౌర్జన్యంగా వ్యక్తిని మార్చి చేసిన తప్పుదం అనేది వేరే వాళ్ళ మీద పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఆయన ఎన్నోసార్లు చాలా నీతి నిజాయితీలు మాట్లాడతారు. అంటే ఆయన ఎంతో నిజాయితీ పరులాగా, ఆయన ఉదార ఉన్నటువంటి వ్యక్తిలాగా ప్రపంచం అంతా కూడా ఆయనే ఉత్తముడిలాగా మాట్లాడుతూ ఉంటారు. అనేక పర్యాయాలు మీరు చూసుకుంటే పలాసలో జరిగినటువంటి గతంలో ఉన్నటువంటి అనేక ఇన్సిడెంట్స్ లో నిన్న మొన్న టెంపుల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్ ను కూడా రాజకీయంగా మార్చి రాజకీయ కోణంలో దాన్ని ఎలా లబ్ధి చేకూర్చాలనే ఒక దుర్మార్గమైన ఆలోచనతో అనేక సార్లు ఆయన మాట్లాడడం జరిగింది. అయితే ఇక్కడ సొంత ఇంటి దగ్గరకు వచ్చేసరికి తప్పు చేసే తప్పు ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మేము కూడా చింతిస్తున్నాము. అబ్బాయి కుర్రోవడం 19 years అబ్బాయి, రెండో అబ్బాయి, అది ఏ రకంగా యాక్సిడెంట్ జరిగింది అనేది ఆ అబ్బాయి తప్పు ఎంతవరకు ఉందనేది మనం మాట్లాడకూడదు. కానీ ఇలాగ చట్టాన్ని వాళ్ళ కొడుకు ఒకలాగా వేరే వాళ్ళకి వస్తే ఒకలాగా అనే కోణం అనేది మేము ఖచ్చితంగా దాన్ని ఖండిస్తున్నాము. అధికార పక్షంగా ఈరోజు అలాగే తెలుగుదేశం పార్టీ పక్షంలో కూడా ఈరోజు మేము దాన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే ఈరోజు ఇదే ఇన్సిడెంట్ వేరే అంటే అప్పుడు మా పార్టీలో జరిగితే ఆయన ఎలా రియాక్ట్ అయ్యేవాడు? వాస్తవం మాట్లాడుకుందాం. ఇదే ఇన్సిడెంట్ ఇక ఒక తప్పు ఏదో ఒక మా నాయకుల్లో ఉన్నటువంటి ఎవరో వ్యక్తి ఇలా చేస్తే ఒక కంప్లీట్ గా దాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్లే పరిస్థితి ఆయన చేసినటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి వ్యక్తి. ఈరోజు ఆయన సొంత కుమారుడి దగ్గరికి వచ్చేసరికి చట్టాన్ని డైవర్ట్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి నిందితుడిని పూర్తిగా మార్చేసి సాక్ష్యాధారాలు పూర్తిగా లేకుండా దాన్ని పూర్తిగా ప్రజలు నమ్మే దశగా, పోలీసులు నమ్మే దశగా దాన్ని కార్యరూపం చేసి డైవర్ట్ అయ్యే పరిస్థితి ఆలోచన చేయడం అనేది చాలా బాధాకరం. ఖచ్చితంగా దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది చట్ట విరుద్ధం అని సంగతి తెలియజేసుకుంటున్నాను. వాళ్ళ అబ్బాయి చేసిన యాక్సిడెంట్ ఒక తప్పుదం అయితే దాన్ని పూర్తిగా డైవర్ట్ చేసి నిందితుడిని మార్చడం అనేది చాలా పెద్ద తప్పు. చట్టాన్ని డైరెక్ట్ అంటే ఇండైరెక్ట్ డైవర్ట్స్ చేసినటువంటి పరిస్థితి మనందరికీ తెలుసు. దాంట్లో కూడా చట్టాలు ఉంటాయి. ఖచ్చితంగా ప్రభుత్వం దీని వెంటనే స్పందిస్తుంది. మరి ఆ కుటుంబం కూడా చాలా ఈరోజు చూశాను, చాలా బాధకం. యాదవ్ కుటుంబ సభ్యులు వాళ్ళు నిజానికి చెప్పాలంటే చాలా పూర్ పీపుల్. ఈరోజు 45 సంవత్సరాలు ఉన్నాయి, వాళ్ళు 2 పిల్లలు ఉన్నారు. ఒకరు 3 సంవత్సరాలు, ఒకరు 1 సంవత్సరం పిల్లాడు. వాళ్ళు కూడా పనిచేసేటువంటి పరిస్థితులు కూడా చాలా బాధాకరం. ఎందుకంటే వేరే వాళ్ళు ఈ గొర్రెల మందని కాపలా కాయడానికి సంవత్సరానికి ₹1,00,000 ఇస్తున్నటువంటి ఆదాయం ఉన్నటువంటి కుటుంబం అది. ఆ కుటుంబంలో ఈ వ్యక్తి చనిపోవడం అనేది కూడా చాలా బాధాకరం. ఇప్పుడే ఆ కుటుంబ సభ్యుల్ని కలవడం జరిగింది. వాళ్ళకి ధైర్యం
కొంచెం నచ్చ చెప్పడం జరిగింది. ఎంత లేదన్నా మనిషిని కోల్పోయడం అనేది వాళ్ళ బాధాకరం. ఎందుకంటే పిల్లలు కానీ, భార్య కానీ, తల్లి కానీ అందరూ కూడా ఈరోజు ఆ కుటుంబం కొంచెం అనాథగా అయిపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే ఈ పరిస్థితికి వెళ్ళడం అనేది ఒక ఎత్తు అయితే, కేసుని ఈ రకంగా డైవర్ట్ చేసి వాళ్ళ సొంత ఇంటికైతే ఒక న్యాయం, పలా ఇంటి అయితే ఒక న్యాయం లాగా ఇక్కడ వ్యవహరించడం అనేది ప్రజలు ఎవరు కూడా ఆక్షేపించరు. ఎందుకంటే తప్పు చేయొచ్చు, కానీ దాన్ని సరైన పద్ధతిలో దాన్ని హ్యాండిల్ చేయాలి. ఎందుకంటే ఒక ప్రభుత్వపరమైనటువంటి పదవుల్లో ఆయన చేసి ఉన్నారు. ఆయనకి ఖచ్చితంగా ప్రజాప్రతినిధిగా ప్రజలు మన్నలు పొందినటువంటి గతంలో పొందిన నాయకుడిగా ఆయన వ్యవహరశీలనేది తప్పని భావిస్తూ మరి ఖచ్చితంగా దానికి కావాల్సిన చర్యలు కూడా తీసుకుంటారు ప్రభుత్వం. ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించమని చెప్పారు. అలాగే కుటుంబానికి ధైర్యం చెప్పమని చెప్పారు. మరి కుటుంబాన్ని ఆదుకోవడానికి కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున ఒక 10 లక్షల రూపాయలు కూడా ఎక్స్‌గ్రేషియా ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే చాలా దయనీయ స్థితి. మేము చూసిన తర్వాత వాళ్ళ పరిస్థితి తెలుసుకున్న తర్వాత మేము మొత్తం కూడా వివరించి ఉన్నటువంటి పరిస్థితులు చాలా కుటుంబాన్ని వెనక్కి నెట్టేటువంటి పరిస్థితిలో ఉన్నది కుటుంబం. సో వాళ్ళకి న్యాయంగా ఖచ్చితంగా చేయాలి అనే ధోరణితో ఈరోజు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది. ఖచ్చితంగా మీరందరూ కూడా ఒకటే గమనించాలి, వైకాపా పార్టీ ఏ రకమైనటువంటి రాజకీయం చేస్తుందనే విషయాన్ని మనం గమనించాలి. ఎందుకంటే వైకాపా పార్టీలో అనేక తప్పులు వాళ్ళు చేసినా కూడా సమర్థించేటువంటి పరిస్థితి ఆ నాయకత్వంలో ఉంది. మనం చూసాము, గతంలో ఎమ్మెల్సీ వాళ్ళ డ్రైవర్ని పార్సిల్ చేసి వాళ్ళ ఇంటికి ఇచ్చాడు అనంతబాబు. మరి ఈరోజు వాళ్ళ సొంత ఇంట్లో తప్పు చేస్తే సమర్థించే క్రమంలో ఈరోజు నిందితుడిని మార్చి కేసుని డైవర్ట్ చేసే పరిస్థితి ఈరోజు పలాసలో ఇక్కడ ఉన్నటువంటి ఎక్స్ మినిస్టర్ చేయడం అనేది కూడా మనం గమనించాలి. మరి అలాంటి పార్టీని ప్రజలు ఎవరు కూడా ఆక్షేపించరని, అలాంటి నాయకత్వం ప్రోత్సహించే నాయకుడు ఎట్టి పరిస్థితుల్లో భవిష్యత్ కాలంలో ఫ్యూచర్ ఉండదని సంగతి తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా కుటుంబానికి మేము అందరూ కూడా వెన్నుదండుగా ఉంటామని తెలియజేసుకుంటున్నాను.